Good morning, this is Dr. Shruti Patil. Today we are going to talk about hyperemesis gravidae. చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వామిటింగ్ ఎక్కువ అవుతుంది, వామిటింగ్ వచ్చేలాగా ఫీల్ అవుతుంది, తిప్పుతుంది అని వస్తారు. సో దే విల్ బీ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? ఈజ్ ఇట్ నార్మల్? అంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ సిమ్టమ్స్ ఉంటాయా అనేది విల్ టాక్ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఈ వామిటింగ్స్ కానీ, తిప్పడం కానీ, ఆ వామిటింగ్ వచ్చినట్టు ఎందుకు అవుతుంది ప్రెగ్నెన్సీలో అంటే, మా ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీ హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సో అది ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది అబార్షన్ అవ్వకుండా. సో ఆ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ హార్మోన్ ఎవ్రీ వీక్ డబల్ త్రిబల్ అవ్వకుండా పోతుంది. సో ఫ్రమ్ డే 1 ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో ఆ హార్మోన్ వల్ల మీకు ఇట్లా తిప్పినట్టు కానీ, వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం కానీ, అంటే ఏం తాగినా ఏం తిన్నా మీకు లోపల రీటైన్ అవ్వకుండా అలానే వచ్చేస్తుంటుంది. సో తిప్పినట్టు అవుతుంటుంది, ఆకలి అవ్వదు. ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ హెచ్సిజీ హార్మోన్. సో నో నీడ్ టు వరీ. సో యూ కెన్ రీప్లేస్ యువర్ ఆ వామిటింగ్లో ఏం మీ డిహైడ్రేషన్ అయ్యి ఉంటుంది, యూ కెన్ రీప్లేస్ యువర్ ఫ్లూయిడ్స్ టు టేకింగ్ ఓరలీ కానీ, లేకపోతే ఐవీ ఇంజెక్టబుల్స్ కానీ తీసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డీహైడ్రేషన్? సో దీనివల్ల డీహైడ్రేషన్ అయితే గిడ్డినెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్ డ్రాప్ అవుతుంది. సో హైపరెమెసిస్ గ్రావిడేరం అంటే మీ అంత వామిటింగ్స్ అయ్యి డయాబెటిక్ కీటోసిడోసిస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకు అలాంటిది ఏమైనా ఎక్కువ వామిటింగ్స్ అయ్యి మీరు ఏం తీసుకున్నా అది లోపల ఉండకుండా రీటైన్ అవ్వకుండా అలానే వస్తుంది, సో రిపీటెడ్ 4 to 5 times ఇన్ అ డే, ఇన్ అ అవర్ 4 to 5 times ఎపిసోడ్స్ అవుతున్నాయి అంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకు ఏం డౌట్స్ ఉన్నా వచ్చి మమ్మల్ని కలవచ్చు. ఐఎమ్ హియర్ ఇన్ ద రాఘవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫ్రమ్ మార్నింగ్ 10:30 AM to 2:30 PM. థ్యాంక్ యూ సో మచ్.